హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఆర్క్ బై శాంతి. ఈరోజైతే నేను కొత్తగా పీకాక్ కడా బ్యాంగిల్ అయితే ట్రై చేశాను అనమాట. ఫైనల్ అవుట్పుట్ వచ్చాక ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, అలాగే మరికొందరికి రీచ్ అవుతుంది అనమాట. నేను ఫస్ట్ అయితే నేను ఒక షీట్ మీద డ్రా చేసేసుకొని ట్రేస్ చేసుకొని దాని మీద ఓహెచ్పి ట్రాన్స్పరెంట్ షీట్ అయితే పెట్టానమాట. పెట్టిన తర్వాత ఇలాగ స్టోన్ చైన్, ఆ తర్వాత క్లిప్ స్టోన్ గ్లూతో B7000 గ్లూతో అయితే స్టిక్ చేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, నేను అందాజుగా డ్రా చేశానండి. దాని తగ్గట్టుగానే వేయాలి అని ఏమీ లేదు. మనము పర్ఫెక్ట్ డిజైన్ కోసం ఊరికే అలాగా నేను వేసాను అనమాట. దాని తర్వాత మనం ఎంత పడుతుంది ఏమి అనేసి చెప్పి మనము దాని తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా సెట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత నేను డ్రాప్ షేప్ గ్లాసీ తీసుకొని ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఒకటి తర్వాత ఒకటి స్టిక్ అయితే చేసేసుకున్నాను. ఇంకా మన ఛానల్లో గివ్ అవే నడుస్తుంది. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రతి వీడియోకి కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇవే అనమాట రూల్స్. ఆఫ్టర్ 5K నేను విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తాను. దీంట్లో టూ విన్నర్స్కి అయితే గిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. ఒకరికి బ్యాంగిల్స్, ఒకరికి రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఆర్ బ్రూచెస్ ఏదో ఒకటి ఉంటుందన్నమాట. సో త్వరపడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత నేను వచ్చేసి డ్రాప్ షేప్ మీద 3mm రౌండ్ షేప్ అయితే స్టిక్ చేసేసుకున్నాను. తర్వాత దాన్ని నేను కట్ చేసేసి ఇలాగా బ్యాంగిల్కి, ఇది 4 కట్ బ్యాంగిల్ అంటారండి, దానికి నేను థ్రెడ్ ర్యాప్ చేసేసి ఇలాగ B7000 గ్లూతో అయితే స్టిక్ చేసేసాను అనమాట. స్టిక్ చేసిన ఒక 10 minutes అలాగే ఉంచాలండి. షేక్ చేశారంటే ఊడిపోతుంది అనమాట. సో అది స్టిక్ అయ్యేదాకా కొంచెం ఒక పక్క పెట్టేసిన తర్వాత నేను మళ్ళీ సైడ్స్కి కూడా 3mm సెరామిక్ గోల్డ్ అయితే ఇలాగా హారిజెంటల్ అంటే క్రాస్గా స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. నేను వీడియో చేసేటప్పుడు కెమెరాని చూడలేదండి, ఇది సైడ్కి వెళ్ళిపోయింది, సో సారీ. ఇలాగా హారిజెంటల్గా అయితే స్టిక్ చేసేసుకోవాలి. ఫైనల్ అవుట్పుట్ వచ్చాక నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగుంది కూడా. నేను దీనికి ప్రైస్ చార్జ్ చేసిన ప్రైస్ వచ్చేసి 250 ప్లస్ షిప్పింగ్. అందరూ కొంతమంది మళ్ళీ అడుగుతారు కదా ఎంత ప్రైస్ అని. 250 ప్లస్ షిప్పింగ్ రీజనబుల్ అయినా. ఆర్డర్ చేయాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.